కేంద్ర సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. గుంటూరు హిందూ కళాశాల మైదానంలో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందట్లేదన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేశారన్నారు. ఫిబ్రవరి 1న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమయంలో బీజేపీ ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించనున్నామని తెలిపారు. 25 లోక్సభ కార్యాలయాలను బటన్ నొక్కి ఏక సమయంలో ప్రారంభిస్తామన్నారు. కాగా నర్సాపురం లోక్సభ కార్యాలయ ప్రారంభోత్సవానికి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి హాజరై ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా భీమవరంలో 5 కిలోమీటర్ల మేర బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహిస్తోంది. నర్సాపురం లోక్సభ స్థానాన్ని బీజేపీ 2 సార్లు కైవసం చేసుకుంది. దీంతో ఈ నియోజకవర్గంపై కమలనాథులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పాలన్ని మనం రాష్ట్రంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ గడిచిన 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన కనుక మీరు చూసినట్లయితే ఒక్క అవినీతి మరక లేదు, కుటుంబ నేపథ్య నాయకత్వం లేదు. సాధారణంగా ఒక పార్టీలో అధ్యక్షుడు తర్వాత రెండవ అధ్యక్షుడు ఎవరవుతారంటే ఇంకొక ఆలోచన లేకుండా అధ్యక్షుడు కుమారుడు అని చెప్తారు. కానీ భారతీయ జనతా పార్టీ నేను మొదట్లో చెప్పినట్లు కార్యకర్తల్ని విశ్వసించినటువంటి పార్టీ కనుక మా జాతీయ అధ్యక్షుల తర్వాత అధ్యక్షుడు ఎవరవుతారంటే అంకిత భావంతో పార్టీకి దేశానికి సేవ చేసిన ఏ కార్యకర్త అయినా సరే అక్కడ అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఒక్క భారతీయ జనతా పార్టీలోనే ఉంది. చేస్తున్నాను. ఒకానొక సందర్భంలో మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని చంపి వారి తలల్ని తెగ నరికి వారు 100% अपना शासन बनेगा, मैं उतना आपको विश्वास देता हूं. आपके साथ माननीय मोदी जी की नेतृत्व वाली देश में सरकार 2014 से चल रही है. उस 2014 के बाद देश में विविध क्षेत्र में परिवर्तन हुआ है. आज आंध्र प्रदेश में भी आप देख रहे हो, जितनी भी योजना हो यहाँ पे आपको ग्राउंड पे दिखेगी वो सब केंद्र सरकार की योजना है. नाम बदलकर राज्य सरकार अपना लेबल लगा रही है, लेकिन ऐसा नहीं है. जितनी भी बड़ी योजना, चाहे रेलवे की हो, चाहे हेल्थ की हो, चाहे इंफ्रास्ट्रक्चर की हो, चाहे नेशनल हाईवे की हो, सभी योजना भारतीय जनता पार्टी के केंद्र सरकार माननीय मोदी जी के नेतृत्व में बनी हुई सरकार. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.